జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురక వీరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం నిరుపేదలకు అభాగ్యులకు దుప్పట్లు అరటిపండ్లు మరియు వాటర్ బాటిల్స్ ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ మరియు అంబేద్కర్ ఆలోచన వేదిక ఫిరంగిపురం వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సంస్థల ప్రతినిధులు అల్లాడి శ్రీనివాసరావు, కాకి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గా తురక వీరయ్య ఎంతో మంది విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. సామాజిక సేవలో సైతం తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరయ్య జన్మదినాన్ని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే రూపంలో చేపట్టడం తమకు ఆనందదాయకమని వారు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అభాగ్యులకు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు అంబేద్కర్ ఆలోచన వేదిక ఫిరంగిపురం వారికి వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుక్కా నాగేశ్వరరావు, వసంతరావు, దేవరాజు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జీవీఆర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వీరయ్య గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరులో మేము అంబేద్కర్ ఆలోచన విధానం తరపున జన్మదిన వేడుకలు ఫిరంగిపురంలో జరపాలి అని మేము అనుకున్నాం. కానీ మరి మా డైరెక్టర్ అయినటువంటి వీరయ్య గారు అలా కాదు, పేదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా వాళ్ళకి దుప్పట్లు మనం పంపిణీ చేద్దామనేటువంటిది ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావటం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మేము ఫిరంగిపురంలో తన బర్త్డే కార్యక్రమాన్ని ఆపుకొని ఆ కార్యక్రమాన్ని ఈ గుంటూరు పట్టణంలో అనాథలైనటువంటి పాపం కనీసం సలికి వణుకుతున్నటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు, మరి వారికి దుప్పట్లు ఇద్దామనేటువంటి ఆలోచన వీరయ్య గారికి రావటం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. దానికి తోడుగా మా వీరయ్య గారి స్నేహితులైనటువంటి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ సారు శ్రీనివాసరావు గారు దీంతో ఏకీభవించి మా అంబేద్కర్ ఆలోచన విధానము శ్రీనివాసరావు గారి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఈ రాత్రికాల సమయంలో దుప్పట్ల పంపిణీ, పళ్ళు, వాటర్, దుప్పట్లు ఇవి పంపిణీ చేయటం అనేటువంటిది జరిగింది. ఇలాగా ఈ విధంగా మరి అనాథలకి ఇవ్వటం ద్వారాగా మరి తన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది చాలా హర్షించదగిన విషయము కనుక మరి ఆయన ఇంకా తన బర్త్డే సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా చేయాలని దేవుని ఆశీస్సులు మరి తనకి, తన కుటుంబానికి, మా అందరికీ కూడా మెండుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కానీ చిన్న సహాయమైనా మనం పేదలకి చేయలేమా అనేటువంటి ఉద్దేశంతో వీరయ్య గారు తీసుకున్నటువంటి నిర్ణయం హర్షించదగినటువంటి విషయం. థ్యాంక్ యూ అండి. ఈ విషయానికి మేము అందరం కూడా గర్విస్తున్నాం.